శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో సింహరాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు. చదువులో ఉన్నవాళ్ళు మంచి జ్ఞాపక శక్తితో ర్యాంకులు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ధైర్యంగా ముందుకెళ్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం గురించిన శుభవార్త కొత్తగా పెళ్ళైన సింహరాశి దంపతులు వినే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం ఉన్నవాళ్ళైతే సంతానం ఎదుగుదల వల్ల కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. సింహరాశి పురుషులు కానీ, సింహరాశి స్త్రీలు కానీ, స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల సింహరాశి వాళ్ళు ధనపరంగా కూడా మే నెలలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ధనలాభం కూడా స్త్రీల సపోర్ట్ వల్ల కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శత్రువుల మీద సంపూర్ణంగా విజయం ఏర్పడుతుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. లేదా శత్రువులు చేసేటటువంటి పనులు తిప్పికొట్టగలుగుతారు. శత్రువుల మీద సంపూర్ణమైన ఆధిపత్యం ప్రదర్శిస్తారు. సాంఘికంగా ఉన్నత స్థాయి ఏర్పడుతుంది. సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. స్పెక్యులేషన్లో అనుకూలత ఉంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రథమార్థంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులున్న, ద్వితీయార్థంలో అయితే తిరుగుండదు. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ద్వితీయార్థంలో సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడి ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొన్ని గొడవలు ఏర్పడినా, కొన్ని నష్టాలు కలిగినా వాటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడతారు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకు మే నెలలో విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. డబ్బుకు లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సింహరాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 2, 6, 11, 18, 20, 27, 29. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు మే నెలలో 4, 9, 14, 17, 23, 25, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమః. దశరథ శని స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా మే నెల మొత్తం సింహరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.